గ్రంథం 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు, అలాగే సువార్త భాగం నుండి పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయం 25వ వచనం నుండి 40వ వచనం వరకు మనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు మన అంశం ఏంటండి? రాజ్యం అంటే ఏమిటండి? రాజ్యం అంటే ఏంటి? ఇంగ్లీష్లో కింగ్డమ్ అని ఇచ్చారు. రాజ్యం అంటే ఏమిటి? రాజ్యం ఒక నిర్దేశిత భూ ప్రాంతంలో ఆ భూమి మీద నివాసం ఉండే, ఆ భూమిలో నివాసం ఉండే ప్రజలను పరిపాలించే రాజు లేకపోతే రాణి, ఇటువంటి పరిస్థితి ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాన్ని ఒక రాజ్యం అని అంటారు. ఆ ప్రాంతం మీద రాజు లేకపోతే రాణి పరిపాలన సాగిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం బ్రిటన్ చూసుకుంటే దాన్ని కింగ్డమ్ అని అంటారు, యునైటెడ్ కింగ్డమ్ అని అంటారు. కింగ్డమ్ అంటే రాజ్యం. ఆ దేశము రాజు చేతిలో ఉంది, అది కాబట్టి దాన్ని రాజ్యం అని అంటారు. నెదర్లాండ్స్ కూడా అంతే. నెదర్లాండ్స్ కూడా ఒక రాజు చేతిలో పరిపాలించబడుతుంది. థాయిలాండ్ కూడా అంతే. థాయిలాండ్ కూడా ఒక రాజ్యమే. బ్రూనై కూడా అంతే. మీరు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళారు కాబట్టి మీకు చెప్పనవసరం లేదు. దుబాయ్, అబు దుబాయ్, షార్జా, రస్సాల్ ఖైమా, ఇంకా ఉన్నాయి కదండి 7 ఎమిరేట్స్ ఉన్నాయి దుబాయ్లో అయితే. ఇవన్నీ కూడా రాజ్యాలే. సౌదీ అరేబియా కూడా ఒక రాజ్యమే. జార్డాన్ కూడా ఒక రాజ్యమే. ఇప్పటికీ కూడా పూర్వకాలం నుండి ఆ ప్రాంతాలు రాజ్యాలుగా కొనసాగుతూ ఉన్నాయి. ప్రేమైన సంగమం, చదవబడిన ఈ కీర్తనల గ్రంథంలో 145వ సంకీర్తనలో దావీదు భక్తుడు దేవుణ్ణి ఒక రాజుగా పోలుస్తూ చెప్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఒక రాజుగా ఘనపరుస్తూ ఉన్నాడు. దేవుడు మహాదేవుడు అంటున్నాడు. మొదటి వచనంలో అంటున్నాడు, రాజువైన నా దేవా నిన్ను ఘనపరిచేదను, నీ నామమును నిత్యము సన్నుతించేదను. మలాకి గ్రంథాన్ని మనం చూస్తే మొదటి అధ్యాయంలో 14వ వచనం మొదటి భాగం వరకు చదివినప్పుడు, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామం భయంకరమైనదిగా ఎంచబడుచున్నది, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అని చెప్పి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో తన దూతైన మలాకి ద్వారా తన బిడ్డలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఘనమైన మహారాజుని. దేవుడు మహారాజు అంటారు. అందుకని ఇక్కడ దావీదు తను ఒక రాజు అయింది కూడా దేవుణ్ణి రాజు అని ప్రస్తావిస్తున్నాడు. పాత నిబంధన గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్న సందర్భంలో సమూయేలు కాలం వరకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఉన్నాడు. సౌలుని వారు రాజుగా ఎన్నిక చేసుకున్న తర్వాత సౌలు వారికి రాజుగా వస్తూ ఉన్నాడు. దేవునికి ఆ విషయంలో బాధ కలిగింది. ప్రజలు నన్ను తిరస్కరించారు అని బాధపడుతున్నాడు. కానీ ఒక రాజుని వారి మీద ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అప్పటి వరకు కూడా దేవుడు వారికి రాజుగా ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆయనే రాజు. ప్రియమైన సంగమా, ఈ లోకంలో రాజ్యాలు ఉంటాయి, పోతాయి, రాజులు ఉంటారు, పోతారు, కానీ ఒక్క రాజు మాత్రం స్థిరంగా నిలిచి ఉంటాడు. ఆయనే దేవుడైన యెహోవా. ఆయన మాత్రమే రాజు, ఆయన మాత్రమే రాజ్యం చేయవాడు. ఒక మనిషి జీవితం మీద కూడా ఆయన రాజ్యం చేయాలి. మనం అనుమతించాలి, ప్రభా నా జీవితం మీద నువ్వు రాజ్యం చేయాలి. రాజ్యం అంటే ఏమిటి? పరిపాలించడం. నువ్వు పరిపాలించాలి. మన జీవితాన్ని ప్రభు వశం చేసుకోవాలి. విశ్వాస జీవితానికి మనం దీన్ని అప్లై చేసినప్పుడు ఒక క్రైస్తవ విశ్వాసకి ఇది ఏ విధంగా ఆపాదించబడుతుందంటే, రాజ్యం అనేది దేవుని యొక్క నియంత్రణలో ఉంటుంది. మన ఆత్మ, మన దేహం, మన శరీరం, సమస్తం, మన నడక యావత్తు కూడా దేవుని యొక్క నియంత్రణలోనికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక విశ్వాసి ఆ విధంగా ఉండాలి. ఉదాహరణకు మనం చూసుకుంటే యోసేపు ఉన్నాడండి. పొతిఫర్ ఇంట్లో అక్కడ తప్పు చేయలేదు, అక్కడ యథార్థంగా ఉన్నాడు. జైల్లో వేయబడినప్పటికీ కూడా ఆ వ్యక్తి ఫరో తర్వాత ఫరో అయిపోయాడు. ఫరో కుటుంబానికి కూడా ఆ వ్యక్తి అధిపతిగా ఉన్నాడు. కారణం ఏమిటంటే యోసేపు తన జీవితం మీద పరిపాలన చేయడానికి దేవునికి అనుమతి ఇచ్చాడు. ప్రియమైన సంగమా, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలను చూసుకుంటే ఈ లెంటి దినాల్లో ఆ నలుగురి గురించి కూడా మనం చదువుతూ ఉన్నాం. శ్రమలలో ఉన్నారు, వాళ్ళు బంధకాల్లో ఉన్నారు, అణిచివేయబడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా నెబుకద్నెజరు యొక్క మాటను వారు వినకుండా ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు అగ్నిలో పడవేయబడడానికి వారు ఇష్టపడ్డారే కానీ
తమ రాజు అయినటువంటి దేవుణ్ణి తిరస్కరించడానికి వారు మనసు అంగీకరించలేదు. రాజ్యం అంటే ఏంటంటే రాజు ఏం చెప్తే అది చెయ్యాలి. నా కొరకు నీ ప్రాణం పెట్టు అంటే ఆ వ్యక్తి ప్రాణం పెట్టాల్సిందే. అదే రాజ్యం అంటే. ప్రియమైన సంగమా, మనకి రాజు ఉన్నాడు. ఆయన ఎవరనంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయనే యేసు ప్రభు. ఆయన రాజ్యంలో మనం నివాసులుగా ఉన్నామనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనకారుడు 145 సంకీర్తనలో మొదలు వచ్చిన అంటున్నాడు, రాజు అయిన నా దేవా నిన్ను ఘనపరచెదను. ఒక విశ్వాసి రాజు అయిన దేవుణ్ణి ఘనపరచాలి. మనం ప్రార్థించేటప్పుడు కూడా ఆయన్ని నా దేవా నా రాజా అని సంబోధించే ఆ యొక్క అనుభవంలోనికి మనం వెళ్ళాలి. మన జీవితాన్ని ఆయన పరిపాలిస్తున్నాడు అనే సత్యాన్ని మనము అంగీకరించాలి. ఆయన్ని ఘనపరచాలి. నిన్ను ఘనపరచేదను, నీ నామమును నిత్యము సన్నుతించేదను అని అంటూ ఉన్నాడు. 13వ వచనంలో అంటున్నాడు, నీ రాజ్యము శాశ్వత రాజ్యం అంట. ఇంకా ఆయన రాజ్యానికి ముగింపు అనేదే లేదు. ఆయన రాజ్యానికి ఎండ్ అనేదే లేదు. ప్రియమైన సంగమం, ఒక రాజు ఉన్నాడు అనుకోండి, కొంతకాలం ఉంటాడు. ఇప్పుడు బ్రిటన్ మీద చార్ల్స్ కింగ్ ఒకడు ఉన్నాడు అక్కడ అధికారంలో. అతను కూడా త్వరలోనే దిగిపోతాడంట. చెప్పలేము ఏం జరుగుతుందో. ప్రియమైన సంగమా, మన జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే రాజులు ఉంటారు, రాజరికాలు ఉంటాయి. రాజు పదవి పోగొట్టుకుంటాడు, రాజరికాన్ని పోగొట్టుకుంటాడు, అవసరమైతే చెరసాలలో కూడా త్రోయబడతాడు. ఇక్కడ మనం చూసుకుంటే ఈ రాజు శాశ్వతంగా ఉండేవాడంట. ఆయన రాజ్యము నిరంతరము నిలిచేదంట. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. ఆయన పరిపాలన తరతరములు కూడా నిలిచి ఉంటుందంట. ఒక విశ్వాసికి ఉండే గొప్ప భాగ్యం ఏంటంటే, నేను నా హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నానండి అంటారు. నేను రక్షణ పొందుకున్నానండి అంటారు. రక్షణ పొందుకోవడం అంటే ఏమిటి? నీ హృదయాన్ని దేవునికి సమర్పించి ఆయన రాజ్యంలో నువ్వు ఒక సభ్యుడిగా చేరుతున్నావు, సభ్యురాలిగా చేరుతున్నావు. ఆయన పరిపాలనను నీ జీవితంలో నీవు అనుమతిస్తున్నావు. అదే ఒక విశ్వాసకు ఉండే ఒక గొప్ప దేవుని వరం అని చెప్పొచ్చు. ఈ అనుభవం లేని వారు దేవుని రాజ్యంలో ప్రవేశించే అర్హత వారికి ఉండదు. తీర్పు దినాన వారు అగ్నిగుండంలో పడవేయబడతారు. దానియేలు గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్న సందర్భంలో 12వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు మనకు ఇవ్వబడుతూ ఉన్నాయి. ఈ 3 వచనాలని మనం గమనిస్తూ ఉన్న సందర్భంలో 12వ వచనంలో ఒక మాట అంటూ ఉన్నాడు, ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టు మహా అధిపతి యొక్క మిఖాయేలు వచ్చును. మనం 11వ అధ్యాయం చదివితే ఈ అధ్యాయంలో అంత్య దినాల్లో ఇశ్రాయేలు ప్రజలకు కలుగబోయేటువంటి శ్రమలను గురించి ఇక్కడ రాయబడుతూ ఉంది. వారు ఎదుర్కొనే ఒక గొప్ప పరిస్థితులను బట్టి, శ్రమలను బట్టి వారి గురించి ఇక్కడ రాయబడుతూ ఉంది. ప్రియమైన సంగమం, మనం జ్ఞాపకం చేసుకోవలసిన ఒక సత్యం ఏమిటంటే, దేవుని ప్రజలకు దేవుడు రాజు అయి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆయనే రాజు. ఈ లోకంలో రాజులు ఉంటారు, ప్రధానమంత్రులు ఉంటారు ఇశ్రాయేలు మీద. ఎవరు ఉన్నా సరే ఇశ్రాయేలు జనాంగానికి రాజు ఎవరునంటే ఆయనే. ఇంతమంది ఇన్ని దేశాలు ఉన్నాయి, కానీ దేవుడు ఇశ్రాయేలుకి ఎందుకు అంత కృప చూపుతున్నాడు, అంత ఆధిక్యం ఇస్తున్నాడు అంటే ఆ రాజ్యం ఎవరిదనంటే దేవుని రాజ్యము. చిన్నప్పుడు మనం పాట పాడుకునేవాళ్ళం, ఆ రాజ్యంలో నీ ఉందువా, ఆ రాజ్యంలో నీ ఉందువా, సండే స్కూల్లో. ప్రియమైన సంగమా, ఆ రాజ్యంలో మనం ఉండాలి. దేవుడు మనల్ని ఇశ్రాయేలుతో సమానంగా ఇస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో మనల్ని ఏ విధంగా ఐక్యపరుస్తున్నాడు? ఆయన సిలువ ద్వారా ఐక్యపరుస్తూ ఉన్నాడు. సిలువ మీద ఆయన ఐక్యపరిచి ఇశ్రాయేలు ప్రజల్ని, మనల్ని ఆయన దేవునికి సమీపస్తులుగా ఆయన మనల్ని చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసి తమ రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, బబులోను చెరకు వెళ్ళిపోయారు. అన్యజనులు ముందు నుంచి పాపులుగానే ఉన్నారు, వారు దేవునికి దూరస్తులుగా ఉన్నారు. ప్రియమైన సంగమా, ఇరువురు కూడా దేవుడు అనుగ్రహించే మహిమ పోగొట్టుకున్నారు. అందుకనే దేవుడు తన సిలువ ద్వారా తన కుమారుడిని సిలువ మీద పెట్టి ఇశ్రాయేలు అనబడిన ఒక కరణి, అన్యులు అనబడిన ఒక కరణి, రెండింటినీ తన కుమారుడి మీద ఐక్యపరిచి ఇరువురిని ఒక్క జనముగానే చేస్తూ ఉన్నాడు ప్రభు. ప్రియమైన సంగమా, ఇప్పుడు ప్రతి విశ్వాసి కూడా దేవుని ఇశ్రాయేలు అనబడిన రాజ్యంలో ఒక సభ్యుడిగానే ఉంటూ ఉన్నాడు. ఈ చదవబడిన 10వ అధ్యాయం, దానియేలు గ్రంథం 10వ అధ్యాయమైనా 11వ అధ్యాయమైనా మనం చదువుతూ ఉంటే 12వ అధ్యాయంలో ఈ మాటలు రాబోయే దినాల్లో జరగబోయే సంఘటనలను గురించి
ఈ అధ్యాయాలు మాట్లాడుతూ ఉన్నాయి. ముఖ్యంగా 11వ అధ్యాయం మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. 33వ వచనం చదవండి. జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు కానీ వారు బహుదినములు ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసించబడి దోచబడుదురు. ఈ అధ్యాయాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఒక రాజు గురించి రాయబడుతుంది. ఆ రాజు చాలా గర్విష్ఠని ఈ అధ్యాయం చెప్తుంది. తను తాను అన్నిటికన్నా అందరికన్నా హెచ్చించుకుంటూ ఉన్నాడంట. దేవుడి కన్నా కూడా ఆ వ్యక్తి ఒక గొప్ప వ్యక్తిగా భావిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి అంట దేవుని ప్రజలను హింసించేవాడుగా ఉంటాడంట. ఈ వ్యక్తి కాలంలో ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పబడిన వర్తమానం ఏంటంటే ప్రజలు హింసించబడుతూ ఉంటారంట. ప్రియమైన సంగమా, క్రీస్తు శకం 164వ సంవత్సరంలో గ్రీక్ రాజు అయినటువంటి ఎపిమానస్ IV అనే ఒక వ్యక్తి యెరూషలేం దేవాలయంలో ప్రవేశించి అర్పించకూడని బలిని అక్కడ అర్పిస్తూ ఉన్నాడు. జూపిటర్కి, తన దేవత అయిన జూపిటర్ పేరు మీద ఒక పందిని అక్కడ బలి అర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమ, దేవుని అతి పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరుస్తూ ఉన్నాడు. యేసుప్రభువు అంటాడు, నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలం అందు దానియేలు ప్రవచించిన మాటే అది. దానియేలు చెప్పింది ఎపిమానస్ కాలంలో జరిగింది. ప్రియమైన సంగమ, ఆ వ్యక్తి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి చేయకూడని పాపాన్ని చేశాడు. ప్రియమైన సంగమ, ఆ సమయంలోనే యూదా ప్రజలు తిరుగుబడి మరలా దేవుని యొక్క ఆ యొక్క పరిశుద్ధ మందిరాన్ని ప్రతిష్టపరిచి వారు హనుక్కా అనే పండగను వారు ఆరంభించడం ప్రారంభించారు. యేసు ప్రభు దేవాలయంలో నిలబడి అన్నాడు, వారు హనుక్కా పండగ చేసుకుంటే వెలుతురుతో దీపములతో దేవాలయాన్ని నింపి వారు సంతోషపడుతుంటే యేసు ప్రభు అంటాడు, లోకమునకు నేను వెలుగై ఉన్నాను అంటాడు. నేనే వెలుగుని అంటున్నాడు ప్రభు. మీరు చూస్తున్న వెలుగు తాత్కాలికమైన వెలుగు, నేనే నిజమైన వెలుగుని. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని ప్రభు అప్పుడే చెప్తూ ఉన్నాడు హనుక్కా పండుగలోనే. ప్రియమైన సంగమా, ఈ ఎపిమానస్ అనబడిన వ్యక్తి కాలంలో యూదా ప్రజలు అనేక హింసలు పొందారు. దేవుని నామమును విడిచిపెట్టి జూపిటర్ని వారు పూజించమని ఆ గ్రీకు సైనికులు ఒత్తిడి పెడుతున్న సందర్భంలో వీరు తమ ప్రాణాలని పోగొట్టుకోవడానికి కూడా వీరు ఇష్టపడ్డారు. అప్పుడే పునరుత్థానం అనే మాట అప్పుడే వీరు ఉపయోగించడం జరిగింది. మేము దేవుని కొరకు మేము మరణిస్తూ ఉన్నాం, మేము మరణించినా మేము మరలా తిరిగి లేస్తాం. ఒక తల్లి ఉంటుంది, ఆ తల్లికి 7 కుమారులు ఉన్నారు. 7 కుమారుల్ని ఒకరి తర్వాత ఒకరిని ఆమె కళ్ళ ఎదురుగుండానే ఆ సైనిక అధికారులు చంపుతూ ఉంటే ఆ తల్లి ఏం చేస్తుందో తెలుసా? దేవుడి నామాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. అలాగే 7 కుమారులు కూడా దేవుడి నామాన్ని విడిచిపెట్టడానికి వారు అంగీకరించలేదు. మరణించడానికైనా వారు సిద్ధపడ్డారు, కానీ దేవుణ్ణి వెంబడించకుండా వారు మానలేదు. అప్పుడా తల్లి అంటది, నా కుమారుని నేను మరలా చూస్తానంటాడు. నా దేవుడు వీరిని పునరుత్థానింపజేస్తాడు. పునరుత్థానం అనే మాట అప్పుడు ఆ స్త్రీ ఉపయోగించిందే. ప్రియమైన సంగమా, యేసు ప్రభు కాలంలో ఏమంటున్నాడు? యేసు ప్రభు నేనే పునరుత్థానం అని అంటున్నాడు. యోహాను సువార్త 11:20 నేనే పునరుత్థానాన్ని. అప్పుడు ఆ స్త్రీ పలికిన మాటని యేసు ప్రభు చెప్తున్నాడు, మృతులను సజీవులుగా చేయబడేవాడు యేసు ప్రభు. నువ్వు దేవుని రాజ్యంలో సభ్యుడిగా ఉంటూ సాతాను రాజ్యంలో నువ్వు చేరి నువ్వు ఏ విధంగా దేవునికి శత్రువు అవ్వగలుగుతావు? ఆ దినాల్లో యూదులు, ఇప్పుడు క్రైస్తవులు ఏ రీతిగా శ్రమలను అనుభవిస్తూ ఉన్నారో దేవుని నామం కొరకు, ఆ దినాల్లో యూదులు కూడా ఆ రీతిగా శ్రమలు అనుభవిస్తూ మరణిస్తూ ఉన్నారు హతసాక్షులుగా. ప్రియమైన సంగమా, అప్పటి గురించిన మాటలు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. 33వ వచనంలో జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు కానీ వారు బహు దినములు ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు. వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయం దొరుకును. అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందురు. నిర్ణయకాలం ఇంకా రాలేదు కనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. ప్రియమైన సంగమా, ఆ దినాల్లో జరిగిన సంఘటనలను గురించిన ఒక మాటలు ఇక్కడ రాయబడుతూ ఉన్నాయి. 35వ వచనం అంటాడు, ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడును. ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వంగా మాట్లాడుచు
ఉగ్రత సమాప్తి వరకు వృద్ధి పొందును. ప్రియమైన సంగమం, చాలండి. ప్రియమైన సంగమం, ఈ భాగాలను చదువుతూ ఉన్నప్పుడు ఆ కాలంలో దేవుని కొరకు చెరపట్టబడి హింసించబడిన వారిని గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉంది. దేవుని కొరకు సువార్త బోధించిన వారిని గురించి కూడా ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ప్రవచనాన్ని ఎప్పుడు 2 రకాలుగా తీసుకోవాలి. పాత నిబంధనలో అది ఆపాదించబడుతుంది, రాబోయే దినాల్లో కూడా అది ఆపాదించబడుతూ ఉంటుంది. 2-fold ప్రాఫెసీ అంటారు. దానియేలు ఏమని ప్రవచిస్తున్నాడు? నాశనకరమైన హేయ వస్తువు ఆలయంలో నిలిచే సందర్భం గురించి చెప్తూ ఉన్నాడు. అది ఎపిమానస్ టైంలో జరుగుతూ ఉంది. కానీ రాబోయే దినాల్లో అంత్యక్రీస్తు ఆ కట్టబడబోయే నూతన దేవాలయంలో ప్రవేశించి నాశనకరమైన హేయ వస్తువు నిలవబెట్టి దేవుని కన్నా తను తాను హెచ్చించుకునే దినం రాబోతుంది. ప్రియమైన సంగమం, ఇప్పుడు మనము 11వ అధ్యాయంలో చివరి వచనానికి మనం వచ్చినప్పుడు 45వ వచనం, కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధాలయం నుండును పర్వతమునకును మధ్య వేయును. అయితే అతనికి నాశనం రాకుండాకై సహాయం చేయవాడు ఎవడు లేకపోను. అయితే ఆ రాజు చివరికి అతని యొక్క చరిత్ర ముగించబడుతూ ఉంటుంది. 12వ వచనంలోకి వచ్చేది ఇక్కడ చెప్పబడుతుంది, ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహాధిపతి యొక్క మిఖాయేలు వచ్చును. ఈ మిఖాయేలు అనబడిన వాడు ఇశ్రాయేలు యొక్క దేవదూత. ప్రియమైన సంగమం, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం నుంచి మనం గమనిస్తే 7 దూతలు కనబడుతూ ఉంటారు, సంఘపు దూతలు. ప్రతి సంఘానికి ఒక దేవదూతనే ఉంటాడు. ఆ దేవదూత దేవునికి సంఘమును గూర్చిన వర్తమానాన్ని పంపిస్తూ ఉంటాడు. ఆ సంఘంలో ఉన్న లోటుపాట్లు, విశ్వాసపు లోటుపాట్లు, వారిలో ఉన్న మెప్పుకోలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ప్రభు సన్నిధానానికి తెలిపేవాడు ఆ దేవదూత. ప్రతి వ్యక్తికి కూడా ఒక దేవదూత ఉంటాడు. నువ్వు ఏ విధంగా నడుచుకుంటున్నావు, నువ్వు ఏ విధంగా నీ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నావు, నువ్వు పాపిగా ఉంటున్నావా, నీతిమంతుడిగా ఉంటున్నావా, ఈ వర్తమానం అంతా కూడా దేవుని సన్నిధానానికి చేరుతూ ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఒక దూత ఉంటాడు, ప్రతి సంఘానికి కూడా ఒక దూత ఉంటాడు, ప్రతి దేశానికి కూడా ఒక దూత ఉంటాడు. ప్రియమైన సంగమా, మనం అనుకుంటాం ఒంటరి వారం అని. మనం ఒంటరి వారం కాదు. విశ్వాస సంబంధులు ఎప్పుడు కూడా దేవుని యొక్క పర్యవేక్షణలో ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలకి ఈ మిఖాయేలు అనబడిన దేవదూత ఒక కావలివాడిగా ఉంటూ ఉన్నాడు. యాకోబు ప్రార్థిస్తూ అంటాడు తన బిడ్డలను దీవిస్తూ, నన్ను ఇంతవరకు కాపాడిన ఆ దూత నీ బిడ్డలను కూడా సంరక్షించును గాక అని చెప్పి యోసేపు బిడ్డలను ఆశీర్వదించే సమయంలో యాకోబు దీవిస్తూ ఉంటాడు. ప్రియమైన సంగమా, దేవుని యొక్క దూత మనతో పాటు ఎల్లప్పుడూ ఉన్నాడనే సత్యాన్ని తెలుసుకోవాలి. ఈరోజు మన కండ్ల ముందు దేవుని దూత కనబడకపోవచ్చు, కానీ ఆ దూత ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ప్రత్యక్షంగా మన వర్తమానాన్ని ప్రభు సన్నిధానానికి తెలిపేవాడుగా ఉంటాడు. మన ఆపద వచ్చినా మనకు సహాయం చేయడానికి ఆ దూత ఉంటాడు. సంఘం ఎదుర్కొనే ఇబ్బందుల్లోనైనా, ఒక విశ్వాసం ఎదుర్కొనే ఇబ్బందుల్లోనైనా నీకు సహాయం చేయడానికి దేవుడు పంపించే ఒక దూతగా ఉంటూ ఉంటాడు. ఇక్కడ మిఖాయేలు అనబడిన దూతను మనం జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలుకి ఈ వ్యక్తి సహాయం చేయవాడుగా కనబడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ఎప్పుడైతే బలహీనమవుతూ ఉంటాడో, యుద్ధంలో ఎప్పుడైతే శత్రువుల చేతిలో చిక్కి నాశనం అవడానికి సిద్ధంగా ఉంటాడో, దేవుడు ఆ సమయంలో ఈ దూత ద్వారా తన ప్రజలను రక్షించేవాడుగా ఉంటాడని ఈ భాగం ద్వారా మనం గమనించగలుగుతూ ఉంటాం. మిఖాయేలు అనబడిన మాటకి అర్థం ఏమిటంటే యెహోవా వంటి వాడు ఎవడు, దేవుని వంటి వాడు ఎవడు అని అర్థం. ప్రియమైన సంగమా, మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన మహోన్నతుడై ఉన్నాడు. 2వ వచనంలో గమనిస్తే, అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును. ఇది రాబోయే దినాలను గురించి చెప్తూ ఉంది. బహుశా కొద్ది దినాల్లో, కొద్ది సంవత్సరాల్లో ఈ ఆపద ఇశ్రాయేలు ప్రజలకు జరగడం మనం చూస్తూ ఉంటామేమో. ఇది క్రీస్తు సంఘం మీద జరగబోయే హింసకు ఇది ఆపాదించబడుతుంది. యూదా జనాంగం మీద జరగబోయే హింసకు కూడా ఈ పదము ఆపాదించబడుతూ ఉంది. ప్రియమైన సంగమా, ప్రస్తుతం మనకి ఇశ్రాయేలు అనే దేశం కనబడుతుంది. దాని మీద త్వరలో ఒక దాడి అనేది జరగబోతూ ఉంది కొద్ది సంవత్సరాల్లోగా. ప్రియమైన సంగమా, ఆ తర్వాతే అక్కడ యెరూషలేము దేవాలయం అనేది నిర్మించబడుతూ ఉంటుంది. ఇక్కడ ఏమని అంటూ ఉన్నాడంటే, నీ జనులు రాజ్యంగా కూడినది కాలము మొదలుకొని, అంటే అనాది కాలంలో దేవుడు ఎప్పుడైతే ఇశ్రాయేలు అని నామకరణం చేసాడో వారికి, అప్పటి నుంచి కూడా అంటాం ఈ కాలం వరకు
ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును, ఎన్నటికి ఎప్పుడు కలుగునంత ఆపద ఆ ప్రజలకు కలుగుతుందంట. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించుకుందరు. అయితే అనే మాట ఉపయోగిస్తున్నాడు. అన్ని హింసలు వారు పడినప్పటికీ కూడా గ్రంథము అనే మాట అక్కడ వాడబడుతుంది. ఎక్కడ ఉంది గ్రంథము? పరలోకంలో ఉంది. గ్రంథములో దాఖలైన వారు మాత్రమే తప్పించుకుంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం 11వ అధ్యాయంలో 33వ వచనంలో చదువుతున్నప్పుడు, జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు కానీ వారు బహు దినములు ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసించబడి దోచబడుదురు. ఎన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా బుద్ధిమంతులుగా దేవుని రాజ్యంలో దేవుని సన్నిధానంలో ఎవరైతే ఉంటారో వారి పేర్లు మాత్రమే ఆ గ్రంథంలో రాయబడతాయి అంటారు. ఈరోజు నువ్వు ఒక బుద్ధిమంతురాలుగా నువ్వు ఉంటేనే, బుద్ధి అంటే వైజ్ అని ఉపయోగించబడుతుందండి. జ్ఞాని, నువ్వు ఒక జ్ఞానిగా నువ్వు ఉండగలిగితేనే ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశించగలుగుతావు. ఈ లోక రాజ్యంలో ఇన్ని శ్రమలు మనం ఎదుర్కొన్నానండి, మనకు పర్వాలేదు. కానీ ఆ రాజ్యం అనేది ఉంది. ఇది తాత్కాలికమైన రాజ్యం, మన కంటికి కనబడని రాజ్యం, ఆత్మీయ రాజ్యం. ఆ ఆత్మీయ రాజ్యమైన దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మన పేర్లు ఆ గ్రంథంలో రాయబడాలి. ఆ గ్రంథంలో రాయబడాలంటే మనం బుద్ధిమంతులుగా ఉండాలి. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు మాత్రమే ఆ గ్రంథంలో మన పేర్లు దాఖలవుతాయంట. ఆ జరగబోయే ఆపద నుండి విశ్వాసులు తప్పించుకుంటారని రాయబడుతుంది. 2వ వచనంలో, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలవుటకును, నిత్యము హేయులవుటకును మేలుకొనెదరు. ప్రియమైన సంగమా, సమాధులలో నిద్రించిన అనేకులు మేలుకొనెదరు అనే మాటను అక్కడ ఉపయోగించబడుతూ ఉంది. మన మత్తయి సువార్తలో మనం చదువుతున్న సందర్భంలో 24వ అధ్యాయంలో యేసు ప్రభు ఆ రాబోయే దినాల్లో జరగబోయే క్రైస్తవ సంఘం మీద జరగబోయే హింసను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో యేసు ప్రభు ఏ రీతిగా ఆయన మేఘారూఢుడై వస్తాడో ఆ విషయాలన్నీ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 28వ వచనం చూడండి. 27వ వచనం, మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడునో అలాగే మనిషి కుమారుని రాకడయ్యు నుండిను. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందరి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చి చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేయును. బుద్ధిమంతులు ఏ విధంగా తప్పించుకుంటున్నారు? ఆయన ఏర్పరచబడిన వారిని పోగు చేస్తూ ఉంటారంట. ప్రియమైన సంగమా, ఏర్పరచబడిన వారి గుంపులో మనం ఉండాలని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో మనము చదువుతూ ఉన్న సందర్భంలో ప్రభువు ఆయన మాట్లాడుతూ 40వ వచనంలో అంటున్నాడు, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంచె దినమున నేను వానిని లేపుదును. అంచె దినమున నేను వానిని లేపుదును అనే మాటను యేసు ప్రభు అక్కడ చెప్తూ ఉన్నాడు. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నప్పుడు 27వ వచనంలో మాట్లాడుతున్నాడు. మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించును. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదారు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి బయటికి వచ్చేదరు అన్న విషయమును మనకిక్కడ దానియేలు రాస్తూ ఉన్నాడు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనేదరు. కొందరు నిత్య జీవం అనిపించడానికంట
కొందరు నిందపాలడానికి, నిత్యంగా హేయులగుటకు అనే పదం అక్కడ ఉపయోగించబడుతుంది. ఇదే పదం మనకి యెషయా గ్రంథం చివరి అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. యెషయా గ్రంథం చివరి అధ్యాయంలో 66వ వచనం 66వ అధ్యాయంలో మనకి 17వ వచనంలో చూడండి. హేయ వస్తువు, పంది మాంసమును హేయ వస్తువును పంది కొక్కులను తినువారును అనే చోట, ఆ హేయ వస్తువు అనే చోట ఇదే పదం అక్కడ వాడబడుతుంది. ప్రియమైన సంగమం, ప్రభు ఆయన రానయ్యున్నాడు అన్న సత్యాన్ని ఈ వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఒక దినం ఉంది, శ్రమలు అనేవి రాబోతున్నాయి. ఆ శ్రమలు అంతమైనప్పుడు ఆ రాజ్యంలోనికి మనము ప్రవేశిస్తాం. ఎవరు ప్రవేశిస్తారంటే, ఎవరు తప్పించుకుంటారంటే, గ్రంథాల్లో పేర్లు రాయబడిన వారు మాత్రమే. 3వ వచనం అన్నాడు దానియేలు 12:3, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు. ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరములు ప్రకాశించదు. నీతి మార్గం అనుసరించినట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో, నువ్వు త్రిప్పాలి దేవుని సన్నిధానానికి. నువ్వు ఈరోజు ఒక వ్యక్తిని దేవుని వైపు తిప్పడానికి నువ్వు అతనితో మాట్లాడుతూ ఉన్నావంటే నువ్వు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తావు అని చెప్పి ఇక్కడ రాయబడుతుంది కదండి. మనం ఎవరికైనా కోపం వచ్చిందనుకోండి, మనకి ఆ వ్యక్తి మీద నెగిటివ్గా మాట్లాడడానికి ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ ఉంటుందేమో, అదే ఇంట్రెస్ట్ని ఆ వ్యక్తిని దేవుని వైపు తిప్పడానికి కనుక మనం ఉపయోగిస్తే మీరు ఖచ్చితంగా జ్యోతుల వలె ప్రకాశిస్తారని వాక్యం మనకి సెలవిస్తుంది. యోహాను సువార్తలు చదువుతున్న సందర్భంలో 18వ అధ్యాయంలో యోహాను 28 నుంచి 40వ వచనం వరకు మనం చదువుతూ ఉన్న సందర్భంలో 28వ వచనంలో, వారు కైప యొద్ద నుండి అధికారమందిరమునకు యేసును తీసుకుపోయి, కైప యొద్ద నుండి రాత్రికాల సమయంలో మనం విన్నాం, వారు యేసు ప్రభుని కైప యొద్దకు అన్న దగ్గర నుండి తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు కైప యొద్దకు తీసుకొచ్చారు. కైప దగ్గర నుండి గవర్నర్ బిల్డింగ్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. ప్రియమైన సంగమం, ఇక్కడ ఒక మాట రాయబడుతూ ఉంది. ఈ మాట ఏమిటంటే ఇదే వచనంలో, అప్పుడు ఉదయమాయను గనుక వారు మైలా పడకుండా పస్కాను భుజింపవలెనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. వారు మైల పడకుండా అనే మాట ఇక్కడ రాయబడుతుంది. ఎందుకు వారు మైలు పడకుండా అనే మాట రాయబడుతుంది? పండగ వచ్చేసింది, పస్కా పండుగ. వారి జీవితంలోనే అది శ్రేష్టమైన పండుగ. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చిన పండుగ ఆచరిస్తూ ఉన్నారు. ఇప్పుడు అదే ఆచరణలో యేసు ప్రభువుని బలి అర్పించాలని, మరణశిక్ష విధించాలని గవర్నర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు, పిలాతు దగ్గరికి. ప్రియమైన సంగమం, అయితే అతని భవనంలోనికి వెళ్ళడానికి మాత్రం మీరు అంగీకరించడం లేదు. ఎందుకంటేనంట అతని భవనంలో విగ్రహాలు ఉన్నాయంట. రోమన్ దేవతల యొక్క ప్రతిమలు ఆ బిల్డింగ్లో ఉన్నాయి కాబట్టి, వారు యాజకులు కాబట్టి ఆ యొక్క భవనంలోనికి వెళ్ళడానికి వారు ధైర్యం చేయలేదు. ఎందుకంటే మైలు పడతారంట. మైలు పడ్డవాడు దేవుని అర్పణని ఏ విధంగా అర్పిస్తాడు? అది కూడా పస్కా బలి పశువుని. అందుకనే వారు ఆ దినాన్న మైల పడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు అనే మాట అక్కడ రాయబడుతుంది. 29వ వచనం, కావున పిలాతు బయట ఉన్న వారి ఎదుకు వచ్చి ఒక మాట అంటున్నాడు, ఈ మనుషుని మీద మీరు ఏ నేరం మోపుతున్నారు? ఈ మనుషుని మీద అంటున్నాడు అక్కడ. దిస్ మ్యాన్, ఈ మనిషి ఎలా ఉన్నాడండి? ఆయన దేవుడిగా కనపడుతున్నాడు, అక్కడ మహాదేవుడిగా కనపడుతున్నాడా? ఒక గొప్ప రాజుగా కనబడుతున్నాడా? లేకపోతే ఎలా కనబడుతున్నాడు? ఈ మనుష్యుడు అనే పదాన్ని, పేరుని యేసు ప్రభువుకి ఉపయోగిస్తూ ఉన్నాడు ఆ పిలాతు. ఈ మనిషి ఆయన శరీరుడిగా జన్మించాడు అనడానికి పిలాతు పలుకుతున్న మాటే మనకు నిదర్శనంగా మనకు కనబడుతూ ఉంటుంది. కొంతమంది అంటారు ముస్లిమ్స్, యేసు ప్రభు ఆయన మనిషిగా పుట్టలేదు, మనిషిగా కనిపించాడని అంటారు. కాదు, పిలాతు మాట ఏమని చెప్తుంది? ఈ మనిషిని మీద మీరు ఏ నేరము మోపుచున్నారు? ఒక మనిషిని తీసుకొచ్చారు అని అనుకున్నాడు పిలాతు. కానీ తన ముందు నిలవబడిన వాడు ఒక రాజు అన్న సత్యాన్ని పిలాతు గ్రహించలేకపోయాడు. ప్రేమైన సంగమం, అందుకే అంటున్నాడు ఈ మనుష్యుడు అని అంటున్నాడు. 30వ వచనంలో, అందుకు వారు వీడు దుర్మార్గుడు కాని ఎడల వీడిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పారు. వీడు దుర్మార్గుడు కాని ఎడల వీడిని నీకు అప్పగించి ఉండము. ఇశ్రాయేలు ప్రజలతో ఒక సన్నిధి దూత ఎప్పుడూ ప్రారంభం నుంచి వాళ్ళతో పాటే ఉన్నాడండి. ఆ సన్నిధి దూత ఎవరో కాదు, యేసు ప్రభువే. ఇప్పుడు ఆ సన్నిధి దూత వీరి మధ్య శరీరుడిగా నివసిస్తూ ఉన్నాడు. ఆ శరీరుడిని ఏమంటున్నాడు? వీళ్ళు దుర్మార్గుడు కాని ఎడల వీరిని నీకు అప్పగించి ఉండము అనే మాటని ఇక్కడ
పిలాతుతో చెప్తున్నారు. అందుకు పిలాతు అన్నాడు, మీరు అతను తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి తీర్పు తీర్చడానిగా. యూదులు ఏమంటున్నారు, ఎవరికి నీ మరణ శిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పి, అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోనో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరును. తను పైకెత్తపడాలి అని ముందు నుంచి చెప్తూ ఉన్నాడు. నికోదేముతో కూడా అన్నాడు, మనిషి కుమారుడు పైకెత్తపడాలి. ఆ దినాల్లో పైకెత్తపడుట అంటే సిలువ మరణం అనుభవించడం. అది కామన్గా ఉపయోగించబడే పదము. సిలువ మరణం అనేది వారు కామన్గా చూసేది. అది ఘోరమైన పాపములు చేసిన వారు, రాజద్రోహం చేసిన వారికి ఆ సిలువ మరణం అనేది ఆ ఏమైన కల్వరి కొండ మీద విధించబడుతూ ఉండేది. ప్రియమైన సంగమా, యేసు ప్రభు కూడా ఆ రీతిగా ఎత్తబడాలి అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పినట్లే వారు ఆ శిక్షకు వీరు గురి చేస్తూ ఉన్నారు. 33వ వచనం చదివితే, పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసుని పిలిపించాడంట. యేసుని పిలిపించి, యూదుల రాజువు. పిలాతు చూడండి ఎంత క్లారిటీగా ఉన్నాడు మైండ్ తోటి. యూదుల రాజుని ఎవరైనా తీసుకొచ్చి అప్పచెప్తారా? అది కూడా యూదులు. కానీ వాళ్ళు తీసుకొచ్చారు. సింపుల్గా అడుగుతున్నాడు ఒక మాట, యూదుల రాజు నీవేనా? గవర్నమెంట్కి ఎప్పుడు కూడా సమాచారం ఉంటుందండి. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు, ప్రభుత్వ వ్యతిరేకమైన పనులు చేస్తున్నాడా, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాడా, రాజద్రోహం నేరం చేస్తున్నాడా, ఎప్పుడు కూడా వేగుల వారు ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు. ఈ వ్యక్తి యేసుని గురించి విన్నాడు కాబట్టే ఈ మాట అడుగుతూ ఉన్నాడు, యూదుల రాజు నీవేనా? విన్నాడు యేసు ప్రభుని గురించి యూదుల రాజు అని. యూదుల రాజు నీవేనా అని అడగగా యేసు అంటున్నాడు, నీ అంతటి నీవే ఈ మాట అంటున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గురించి ఇది చెప్పిరా? నీవే అంటున్నావా? ఇతరులు నీతో నా గురించి చెప్పిరా అన్నప్పుడు పిలాతు అంటున్నాడు, నేను యూదుడినా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించింది కదా, నీవేమి చేసిందివి? నీ స్వజనము, నీ ప్రధాన యాజకులు అనే మాటని ఇక్కడ పిలాతు వాడుతూ ఉన్నాడు. నీ స్వజనము. ఎవరు ఈ స్వజనం? ఒక అన్యుడైన రాజు ఒక రాజుతో అంటున్నాడు, నీ సొంత ప్రజలే, నీ స్వజనమే నిన్ను అప్పచెప్పారు, దీనికి నువ్వేంటి చెప్పే జవాబు అని ప్రభుతో అడుగుతూ ఉన్నాడు. ప్రేమైన సంగమా, యేసు ప్రభు దానికి ఇస్తున్న జవాబు 36వ వచనంలో ఉంది. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదని ప్రభు ఖండితంగా ఆ వ్యక్తికి చెప్తూ ఉన్నాడు. కొలస్సీ పత్రికలో మనం చదువుతూ ఉన్న సందర్భంలో 1వ అధ్యాయంలో యేసు ప్రభువుని గురించి కొన్ని మాటలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రేమైన సంఘం, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో 13వ వచనంలో, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలిగి ఉన్నది. ఆయన ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా మనల్ని చేయడానికే దేవుడు తన కుమారుణ్ణి శిలువ మరణం మీద ఆయన్ని అర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, యేసు ప్రభు అంటూ ఉన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు ఆయన. ఎటువంటి రాజ్యాన్ని? శిలువ మరణం ద్వారా ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు, కానీ ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని ఆయన స్థాపించడానికి రావడం లేదు. ఒక విశ్వాసి ఎప్పుడైతే ఈ సత్యాన్ని కనుగొంటాడో, ఎప్పుడైతే నేను పాపి అని ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కడగబడతాడో, అప్పుడే ఆ వ్యక్తి దేవుని యొక్క రాజ్యంలో సభ్యుడిగా చేర్చబడుతూ ఉంటాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు అన్నాడు. నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనను. మన కంటికి కనబడేది ఇది ప్రపంచం తాత్కాలికమైనదండి. ఈ ప్రపంచాన్ని గురించి ప్రభు మాట్లాడడం లేదు, కానీ రాబోయే ఆ యొక్క జీవమైన ఆ యొక్క దేవుని రాజ్యం గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మనం గ్రహించవలసిన సత్యం ఏమిటంటే, యేసు ప్రభు చెప్తున్నాడు, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అంటున్నాడు. ఆ ఒక్క మాట మనకు చెప్తుంది, ఈ లోకం మనకి తాత్కాలికమైనదని, ఈ లోకం మనకి అశాశ్వతమైనది అని చెప్తూ ఉంది. దేవుని వాక్యం మనకి వినబడేంత వరకే మనం జాగ్రత్తగా ఉంటామండి. ఆయన వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేసిన వారమైతే
యేసు ప్రభు చెప్తున్న ఈ రాజ్యంలో మనం ప్రవేశించలేం. ఆ భాగ్యాన్ని మనం పోగొట్టుకున్న వారంగా మనం ఉంటాం. 37వ వచనంలో అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా యేసు, నీవు అన్నట్టు నేను రాజునే, సత్యముని గురించి సాక్ష్యమించుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమై లోకమునకు వచ్చితిని. సత్యమును గూర్చి సాక్ష్యమించుటకు ఈ లోకమునకు నేను వచ్చితిని. ఇందుగూర్చే నేను పుట్టాను అని సాక్ష్యం ఇవ్వడానికి పుట్టానని ప్రభు చెప్తున్నాడు. అపవాది ఏమంటున్నాడు? సర్పం రూపంలో వచ్చి దేవుడు అబద్ధికుడు అనే మాటను హవ్వలో ఇంజెక్ట్ చేశాడు. దేవుడు మోసగాడు అనే తలంపును హవ్వలో కలిగించాడు. కాబట్టి హవ్వ తినవద్దన్న పండును ఆ సమయంలో తిన్నది. అయితే ప్రభు ఆ దినాన్ని నిర్ణయించుకున్నాడు తన కుమారుని పంపాలి. ఎందుకు? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి. ఏమిటా సత్యము? అర్థమైందా? ఏమిటా సత్యం అంటే దేవుడు అబద్ధికుడు కాదు, దేవుడు సత్యవంతుడు. ఆయన నిందారహితుడు, సత్యవంతుడు. ఆ సత్యముని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన పుట్టానని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చివరిగా ఇక్కడ మనం చూస్తే పిలాతు ఒక మాట అంటూ ఉన్నాడు 38లో. అతడు ఈ మాట చెప్పి సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పినందుకు అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదులతో తిరిగి వెళ్ళి, అతని ఏంది ఏ దోషమును నాకు కనబడలేదు, ఆయనను పస్కా పండుగలో నేను ఒకరిని మీకు విడుదల చేయట వాడుక కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయట మీకు ఇష్టమా అని అడిగింది. అయితే వారు వీనిని వద్దు, బరబ్బను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బ బందిపోటు దొంగ. ప్రియమైన సంగమా, బరబ్బ బందిపోటు దొంగ అని అక్కడ రాయబడుతుంది. యేసు ప్రభువుని గురించి పిలాతు అంటున్న చివరి మాట, యూదుల రాజును మీకు విడుదల చేయుట మీకు ఇష్టమా? ఈరోజు ప్రభు కూడా ఇదే ప్రశ్న నిన్ను అడుగుతూ ఉన్నాడు. యూదుల రాజు, అక్కడ యూదులు అన్న పదం తీసివేయి, నీ రాజు నీ హృదయంలో ప్రవేశించడానికి నీకు ఇష్టమా అనే పదం నిన్ను అడుగుతూ ఉన్నాడు. దానికి నీ జవాబు ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు ఆ దినాన్ని ఆయన తిరస్కరించి ఏమంటున్నారు? వీనిని వద్దు, బరబ్బను విడుదల చేయమని మరలా కేకలు వేసి. ప్రియమైన సంగమా, ఈ లోకపు రాజును మనం కోరుకుంటూ ఉన్నామా? బరబ్బను గురించి మనం ఒకటి గమనిస్తే, వీళ్ళు సికారు అనే వర్గానికి చెందినవారండి. ఇస్కరియోతు యోధా కానీ బరబ్బ కానీ బందిపోటు దొంగలని రాయబడుతుంది. కానీ మూల భాషలోకి వెళ్తే వారు సికారు అనే వర్గానికి చెందినవారు. రెబల్స్ అంటారు చూసారా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతారు. ఆ వర్గానికి చెందినవారు. ఈ బరబ్బ ఈ లోక రాజ్యం కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు, యోధా రాజ్యాన్ని స్థాపించడం కొరకు పోరాడుతూ ఉన్నాడు. కానీ యేసు ప్రభు అక్కడ యోధా రాజ్యాన్ని స్థాపించడం కొరకు పోరాడటం లేదు, కానీ తన ప్రాణాన్ని అర్పించి తన రాజ్యంలో మనం చేర్చడానికి ఆయన శిలువ మరణం అనుభవించడానికి వచ్చాడు. యోధా ప్రజలు ఈ లోకపు రాజునిగా ఆ వ్యక్తిని కోరుకుంటూ ఉన్నారు. కానీ ప్రియమైన సంగమా, నిజమైన రాజు అయినటువంటి దేవుడిని వారు తిరస్కరిస్తూ ఉన్నారు. సువార్త కూడా మనకు వినిపించబడుతూ ఉందండి. దేవుని వర్తమానం వినిపించబడుతుంది. రాబోయే దినాలు రాబోతున్నాయి. సువార్త మనకి వినబడదు. ఒక దినం వస్తుంది, ఆ దినం మన కరువు అనేది వస్తుందంట. ఆ కరువు ఏంటో తెలుసా? దేవుని వర్తమానం వినబడని కరువు. అందుకనే అంటాడు, బుద్ధిమంతులుగా మనల్ని జీవించాలని పాపముల గ్రంథం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన సంగమం, లింట్లో 34 దినాల్లో 33 దినాలు దేవుడు నన్ను మీ మధ్య వాడుకున్నాడు. ఈ 33 దినాలు దేవుడు మీకు వాక్యం చెప్పడానికి సహాయం చేశాడు. నిన్న ఈవేళ మాత్రమే జనాల దగ్గర కానీ నేను చాలా సంతోషిస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నాకు సంతోషం వేసింది, నాకు ఈ సంవత్సరం ఆనందం వేసింది. నాకు కూడికలు జరిగేటప్పుడు ఇంటి దగ్గర నాకు ఎంత ఆనందం వేసిందంటే నాకే తెలిసేది. 250 మంది 250 మంది కూడికలకి అలా వస్తుంటే నేను దేవుడిని నేను ప్రార్థన చేశాను, ప్రభా ప్రతి ఒక్క వ్యక్తి కూడా రావాలని. నిజంగా దేవుడు నాకు భాగ్యాన్ని ఇచ్చాడు. గత సంవత్సరం ఈ సంవత్సరం ఈ రోజు నేను లేని ఇక్కడ సిక్ అయ్యాను. ఆ రోజు ఈ సంవత్సరం కూడా నేను సిక్ అయ్యాను. కానీ దేవుడు వెంటనే పట్టుకున్నాడు, నన్ను మేలు కొనుక్కొని నన్ను జాగ్రత్తగా ఉండమని దేవుడు మీ మధ్య ఉండడానికి కృపణించాడు. ఈరోజు ఒకటే చెప్తున్నాను, నేనున్నా ఎక్కడున్నా సరే ఒకటే చెప్తాను, నేను వాక్యం జాగ్రత్తగా వినండి, హృదయంలో భద్రపరచుకోండి. అందరూ పరలోకంలోకి వెళ్ళరండి, అది నేను చెప్తున్నాను. గుప్పిడి బియ్యం ఉంటే ఆయన ఇన్నే ఎంచుకుంటాడు బియ్యాన్ని. ఆ ఇన్నట్లో మనం ఉన్నామా లేదని మనం పరీక్షించుకోవాలి, లేకపోతే శ్రమ. 33 దినాలు మీకు ఈ వర్తమానాన్ని మీకు ఒక సువార్తలాగే చెప్పాను నేను. మీరు ఎవరైనా మారు మనసు పొందకపోతే వాళ్ళు మారు మనసు పొందాలని కొన్నిసార్లు గట్టిగా మాట్లాడాను. ఒక తమ్ముడిగా, ఒక అన్నగా
అందరూ నా సంఘ బిడ్డలందరూ నోవగారితో ఎప్పుడు అంటాను నేను, అందరూ మీరు కూడా నా బిడ్డేనండి అన్నాను నోవగారితో ఒకసారి. అందరూ నా బిడ్డలే, వయసులో పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా సరే అందరినీ ఒక ఆత్మీయ తండ్రిగా నేను వాక్యం ద్వారా నేను మాట్లాడతాను. ఏమా ఈ 33 దినాల్లో నేను ఎవరినన్నా బాధ పెట్టుంటే, కఠినంగా ఏమన్నా మాట్లాడుంటే వాక్యం ద్వారా మీ హృదయాలను గాయపడుతుంటే దయచేసి క్షమించండి. దయచేసి లేచినట్టు పడినట్లయితే ప్రార్థన చేస్తున్నాను.